మీకు ఎంతమంది పిల్లలు అని ఎవరైనా అడిగితే 35 మంది ఆడపిల్లలు అని చెబుతాడు హరేరామ్ పాండే. నిజానికి వీరంతా ఆయన సొంత బిడ్డలు కాదు. సొంత బిడ్డల కంటే ఎక్కువగా వారికి తండ్రి ప్రేమను పంచుతున్నాడు హరేరామ్ పాండే. జార్ఖండ్‌లోని దేవ్‌గర్‌కు చెందిన పాండే అనాథ ఆడబిడ్డల కోసం ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అడవిలో పసిబిడ్డ ఏడుస్తూ పాండేకు కనిపించింది. పాపను చీమలు కుడుతున్నాయి. దయనీయ స్థితిలో ఉన్న పాపను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. 21 రోజుల పాటు చికిత్స జరిగింది. ఆ బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడింది. తాప్సీ అని పేరు పెట్టాడు. ఇలాంటి ఎంతోమంది తాప్సీల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు హరేరామ్ పాండే. భార్య భావని కుమారితో కలిసి దేవ్గర్లో నారాయణ్ సేవా ఆశ్రమం నడుపుతున్నాడు. చెత్తకుండిలో, అడవుల్లో, ముళ్ళ పొదల్లో దొరికిన ఎందరో అభాగ్యులను రక్షించి తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పిస్తున్నాడు. కొన్నేళ్లుగా రైల్వే పోలీస్, మున్సిపాలిటీ సిబ్బంది, ప్రభుత్వ అధికారుల నుంచి పాండేకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. వారి నుంచి సమాచారం అందుకున్న వెంటనే దీనస్థితిలో ఉన్న బిడ్డను ఆశ్రమానికి తీసుకొచ్చి సాకుతున్నాడు. వారికి అన్ని వసతులు కల్పిస్తున్నాడు. మొదట్లో ఇరుగు పొరుగు వారి నుంచి వ్యతిరేకత ఎదురైన అనాథల జీవితాలపై పాండేకున్న అంకిత భావంను చూసి ఏమనలేకపోయారు. వీరంతా నా బిడ్డలు. చివరి శ్వాస వరకు నా పిల్లలను నేను కాపాడుకుంటాను అనే మాట పాండే నోటి నుంచి వచ్చేది. ఆశ్రమంలో పెరిగిన తాప్సీ, ఖుషీలు ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. డాక్టర్ కావాలనేది వారి లక్ష్యం. ఆశ్రమాన్ని నడిపించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పాండే సంపన్నుడు కాదు. అయితే ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా దాతల సహాయ సహకారాలతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. చేసే పని మంచిదైతే ఎన్ని అడ్డంకులు ఎదురైనా అవి తొలగిపోతాయంటారు. నా పనికి 5 మంది అడ్డుపడితే 10 మంది సాయం చేయడానికి ముందుకు వచ్చేవారు. మనకు ఎదురైన అనుభవాలను చూసి అయ్యో అని బాధపడడం మాత్రమే కాకుండా నా వంతుగా ఏం చేయగలను అని ఆలోచన వస్తే ఎన్నో మంచి పనులు జరుగుతాయంటాడు హరేరామ్ పాండే.